కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఏకాగ్రత కథ. రచన డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ సాహితీ రంగంలో ఇప్పటి వరకు 150కి పైగా కథలు, 200కు పైగా కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జానపద పాటలు రాశారు. లలిత కళల్లో కూచిపూడి, భరతనాట్యం, వీణావాద్యంలో ప్రావీణ్యం సాధించారు. శ్రీదేవి శ్రీకాంత్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్. ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో క్లినికల్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. 200కు పైగా గజల్స్తో ఒక పుస్తకం, ఆంగ్ల కవితలతో ఒక పుస్తకం, మానసిక తత్వానికి సంబంధించి 4 ఆంగ్ల పుస్తకాలు రాశారు. రేడియోలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కథలపై వివరణాత్మక సమీక్షలు చేస్తూ ఉంటారు. సాహిత్యంతో పాటు చిత్రలేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకున్నారు. 2023 తానా మహాసభల్లో కథాకేళి పోటీల న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీల్లో 2021లో బతుకమ్మ కథకు 5,000 రూపాయల బహుమతి, 2022లో ప్రసవం ఓ ప్రణవం కథకు విశిష్ట కథకురాలిగా గుర్తింపును పొందారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. చెరువులో కాళ్ళు పెట్టి నీళ్లలో రాళ్లు వేస్తూ కూర్చున్నాను. రకరకాల పక్షులు చుట్టూ ఎగురుతూ ఉన్నాయి. చెరువులో చేపలు పైకి ఎగురుతూ లోపలికి దూకుతూ ఉంటే చూడ్డానికి ఎంతో బాగుంది ఆ దృశ్యం. చెరువు పైన ఎగురుతున్న కొంగలు ఆశగా నీటిలో చేపల్ని చూస్తున్నాయి. ఎగురుతూ వచ్చి చాలా చాకచక్యంగా చేపలను ముక్కుతో కరుచుకుని తృప్తిగా ఎగురుతున్నాయి. ఆ చేపలు పట్టడంలో ఎంత ఏకాగ్రత కొంగరది అనిపించింది. చెరువు నిండుగా ఉన్న తామర పూలను చూసిన నాలో చక్కని ఆలోచన వచ్చింది. రేపే దీపావళి పండుగ. దీపావళికి లక్ష్మీదేవి పూజ కోసం తామరలు కొంటారు. తామర పూలకి బాగా గిరాకీ. వాతావరణం భలే ఉంది అనుకుంటూ గబగబ చెరువులో దిగాను. తామరలు కోసుకున్నాను. తాత చుట్ట కొనుక్కురమ్మన్న డబ్బులతో దారిలో తమలపాకు తోటలో తమలపాకులు కొని పెద్ద సంతకి వెళ్ళాను. లక్ష్మీదేవి తల్లి కరుణించి తామరలు, తమలపాకులు అన్ని చిటికలు అమ్ముడుపోయాయి. ఆ డబ్బు తీసుకుని కుమ్మరి వీధిలో ప్రమిదలు కొని మళ్లీ సంతలో కూర్చున్నాను. లక్ష్మీదేవి నా వైపు నవ్వుతూ చూస్తున్నట్టు అనిపించింది. ప్రమిదలన్నీ అమ్ముడుపోయాయి. ఆ డబ్బు చూసి భలే సంతోషం అనిపించింది. మళ్లీ లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నాను. అంత డబ్బు మొదటిసారి నేను చూడ్డం. అప్రయత్నంగా నవ్వు నా ముఖాన్ని అలంకరించింది. నువ్వు నవ్వితే నీ కళ్ళు చేప పరిగల్లా మెలమెల్లాడుతూ మెరుస్తూ ఉంటాయి అనే మా అయ్య మాటలు గుర్తొచ్చి మరింత నవ్వు వచ్చింది. తల్లిదండ్రులు మొదటి దేవతలు అని బడిలో మాస్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మకి, అయ్యకి, తాతకి, తమ్ముళ్ళకి బట్టలు కొన్నాను. మాలాంటి బీదవారికి తగిన బట్టలు సంతలో చవగ్గా దొరుకుతాయి. అవును, ఎంత చెట్టుకంత గాలి కదా. నాకు పరికిడి జాకెట్ కొనుక్కోవాలనిపించినా డబ్బులు చాలవని ఊరుకున్నాను. ఇంకా కొంచెం డబ్బు చేతిలో ఉంది. ఈ డబ్బుతో రేపు దీపావళి చేసుకోవాలి అనుకుని మట్టి లక్ష్మీదేవి విగ్రహం, పళ్ళు కొన్నాను. తాతకు చుట్టలు కొనడం ఇష్టం లేదు. ఎలాగైనా చుట్టలు కాల్పించడం మానిపించాలి అనుకుంటూ చుట్ట కాలవకపోతే తలనొచ్చుద్దే అనే తాత మాటలు గుర్తొచ్చి చుట్టలు కొన్నాను. ఆలస్యం అయ్యిందని తాత కోపం వస్తుంది అనుకుని తాతకు పంచె కొన్నాగా కోపం రాదులే అనుకున్నాను. కిందటి జన్మలో పాపం చేస్తే బీదవాళ్లుగా పుడతారంట. నేను ఏ పాపం చేశానో? వచ్చే జన్మలోనైనా అమ్మ, అయ్య అందరం గొప్ప ఇంట్లో పుట్టాలి. స్కూల్లో మాస్టారేమో కష్టపడితే డబ్బు వస్తుందంటారు. మా బీదవాళ్ళం అందరం ఎండలో వానలో కష్టపడతాం. కానీ మా జీవితాలు ఎప్పుడూ ఇంతే ఎందుకో అనిపించింది. దేవుడా, ఈ జన్మలో మట్టుకు నాకు మంచి మనసు ఇవ్వవు, నేను ఎలాంటి తప్పు చేయకుండా బాగా చదువుకునే బుర్ర ఇవ్వవు అనుకుంటూ పరిగెడుతున్నా. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి నేను కొన్న బట్టలన్నీ ఇంట్లో అందరికీ చూపెట్టాలా అని.
అమ్మా అమ్మా అంటూ కొన్నవన్నీ అమ్మ చేతిలో పెడుతూ ఉంటే, సీత చుట్టేదే, ఎప్పుడనగా వెళ్ళావే అన్నాడు తాత. ఇంతలో అమ్మ, నువ్వు ఇవన్నీ ఎట్టా కొన్నవే, డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయే అంది. నాకు డబ్బులు ఎలా వచ్చాయో విని, అబ్బో చాలా పెద్ద బుర్రగల దానివే బిడ్డా అంది. ఇల్లు అలుకుతున్నదల్లా నా వైపు తిరిగి, చీర బాగుంది, నీ లగ్గం ఇప్పుడు కడతాను అంది. 7వ తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యాను. అమ్మా నేనింకా చదువుతాను అన్నాను. ఏం చదువుతావు, మనకు చదువు కుదరది, నీకు లగ్గం చేయాలే, మీ అత్త నా మీద కారాలు మిరియాలు నూరబట్టింది, ఆ చీర మీ అత్తకి చూపించినావు, దానికి ఇక చేయనున్నది అన్నది విసురుగా. లేదులే అమ్మా అన్నాను. అవును, ఈర్ష్యతో ఉన్న మనిషికి మరో మనిషిని కంటి చూపుతోనే దహించగల శక్తి ఉంటుంది. చంద్రీ చంద్రీ అంటూ అమ్మను పిలుస్తూ వచ్చాడు మా తాత. భిక్షపతి లేడా అనే అన్నాడు. సుట్ట తెచ్చుకోలేకపోయిండు అంది మా అమ్మ గుప్పు గుప్పున నిప్పు వైపు ఉన్న చుట్టను నోట్లో పెట్టుకుని. అమ్మా నీకు సుట్టెందుకే, సుట్ట కాలిస్తే గొంతులో పుళ్ళయి పెద్ద పుండు రోగం వస్తుందంట, దానిని గొంతు క్యాన్సర్ అంటారంట, నీకే కాదు నువ్వు కాల్చేటప్పుడు పక్కనున్న వాళ్ళకు కూడా వస్తుందమ్మా, స్కూల్లో చెప్పారు అన్నాను. సుట్ట కాల్చుకుంటే ఏదో గుబురు గుబులైతుంది బిడ్డా, గుబులైతే ఏ పని చేయరాదు అంది అమ్మ. నీకు ఆ సుట్ట బాధ తప్పే రోజులొచ్చినాయి బిడ్డా అన్నాడు నా వైపు తిరిగి మా తాత. భిక్షపతి హైదరాబాద్లో ఒక డాక్టర్ అయ్య గారు కుటుంబానికి ఇంట్లో ఉండి పని అరుచుకోవడానికి పని పిల్ల కావాలని అన్నారు. 15 ఏళ్ళు ఇస్తారంట. నువ్వా ఛాతీ నొప్పిని బాగా దగ్గబట్టినావు, నౌకరీ ఏం చేస్తావు, సప్పుడు చేయక సీతను నౌకరీలో పెట్టు అన్నాడు తాత. అమ్మ ఒప్పుకుని అయ్యను ఒప్పించింది. నేను హైదరాబాద్ వెళ్ళాను. బాబుగారు అమ్మగారు ఇద్దరూ డాక్టర్లు. వాళ్ళ కొడుకు పేరు విజయ్, 8వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ అమ్మాయి పేరు లాస్య, 5వ తరగతి చదువుతుంది. చాలా పెద్దిల్లాళ్ళది. నీ పేరు ఏమిటి అని అడిగారు నన్ను. చెప్పాను. ఇంట్లో వంట పని చేయడానికి వన్ టైం ఉంది, నువ్వు చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలకు కావలసినవి చూసుకోవాలి అన్నారు. తాతకు భోజనం పెట్టి కాస్త డబ్బులు ఇచ్చారు. తాత వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చింది. ఆపుకున్నాను. లోపలికి వెళ్ళి ఇల్లు చూసిరా అన్నారు నన్ను. వాళ్ళ అమ్మాయి లాస్య నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. పిల్లల గదులు అందంగా అలంకరించున్నాయి. విద్య మనిషికి జ్ఞానాన్నిస్తుంది అని ఓ గదిలో గోడ మీద రాసింది. మరో గదిలో విద్య గలవాడు ధనవంతుడు అని ఉంది. ఆ 2 వాక్యాలు చదివిన నాకు దిగులు ఎక్కువైంది. నేను చదువుకోవాలి, కానీ ఎలా? పేదరికం, ఇక నా జీవితంలో చదువు లేదు అనుకున్నాను. స్వేచ్ఛగా ఏకాగ్రతతో చెరువులో చేపలు పట్టిన కొంగలు గుర్తుకొచ్చాయి. నేను పక్షిలా పుడితే బాగుండేది కదా అనుకున్నాను. చిన్న నిట్టూర్పు నాలో. ఇంతలో డాక్టర్ అమ్మగారు, సీతా నీకు ఉండడానికి ఈ గది అన్నారు. నేనెప్పుడూ మంచం మీద పడుకోలేదు. మెత్తని పరుపు, పైన ఫ్యాన్ చూసిన నేను చందమామ కథలో రాజకుమారిలా భావించుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. నేను మళ్లీ లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నాను. పని తొందరగా చేసుకుని పేపర్ చదువుకోవడం దినచర్య నాకు. ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి, ఎవరి అమ్మాయి చాలా అందంగా ఉందే అనేవాళ్ళు. డాక్టర్ అయ్య గారు మా చెల్లెల కూతురు అనేవారు. మొదట్లో ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యింది, బాల కార్మికురాల కిందకొస్తాను అందుకే అని. చిన్నబాబు టిఫిన్ తినడానికి అమ్మగారు రమ్మంటున్నారు అన్నాను. సీత నా పేరు విజయ్, అలాగే పిలువు అన్నాడు విజయ్. ఓ రోజు లాస్య లెక్కలు చేసుకుంటోంది. పాపం లెక్క సరిగ్గా రావడం లేదు. నేను లెక్కలు చెప్పాను. అంతలో డాక్టర్ అమ్మగారు వచ్చి చూశారు. నేను చెప్పే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అయ్య గారు చూసి, సీత నువ్వేమి చదువుకున్నావు అని అడిగారు. గబగబా పరిగెత్తుకున్న గదిలోకి వెళ్ళి నా పెట్టెలో ఉన్న మార్కులు తెచ్చి చూపించాను. అంతే, నువ్వు పని మానేసేయి అన్నారు. నాన్న పరిస్థితి గుర్తొచ్చింది. పనిలోంచి తీసేయొద్దని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను. ఏడవకు సీత, నీకు నేను చదువు చెప్పిస్తాను అన్నారు. నాకు పుస్తకాలు కొన్నారు.
పిల్లలకు ట్యూషన్ చెప్పే మాస్టార్తో నాకు పాఠాలు చెప్పించడం మొదలెట్టారు. మాస్టార్ నన్ను చాలా మెచ్చుకునేవారు. బాగా చదువుకో, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, కలెక్టర్ అవుతావు అనేవాళ్ళు. ఇంట్లో అందరూ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడంతో నాకు బాగా ఇంగ్లీష్ వచ్చింది. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించింది. మందు తాగడం, చుట్ట తాగడం మానలేదు. నాన్నకు లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత అమ్మ చుట్ట కాల్చడం మానేసింది. తమ్ముళ్ళిద్దరిని బాగా చదివిద్దాము అన్నాను అమ్మతో. తమ్ముళ్ళు బాగా చదువుతున్నారు. ఆ రోజు విజయ్ పుట్టినరోజు. ఆ రోజే విజయ్ డిగ్రీ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. చాలా సంతోషంగా ఉన్నాడు. నేను పాయసం చేసి విజయ్ గదిలోకి తీసుకెళ్లాను. విజయ్ పాయసం తీసుకున్నట్టు వంగి నాకు ముద్దు పెట్టాడు. నిశ్చేష్రాలనయ్యాను. సీత, నా పుట్టినరోజు కదా, నీకిచ్చిన స్వీట్ కిస్ ఇది, నీకెప్పుడూ గుర్తుండాలి అన్నాడు. నా జీవితంలో నిజంగా అదో ఆప్యాయ చిహ్నం. నేనేమీ మాట్లాడలేదు. ఒక్క ఊరుకుని వంటింట్లోకి వెళ్ళిపోయాను. అదే రోజు నాకు డాక్టర్ అమ్మగారు కొత్త బట్టలు ఇచ్చారు. సాయంత్రం పార్టీలే వేసుకో అన్నారు. విజయ్ నా వైపే కన్నార్పకుండా చూడ్డాన్ని గమనించాను. ఆ పార్టీకి వచ్చిన చాలా మంది నన్ను చూపించి, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నారు. లాస్య నా దగ్గరికి వచ్చి, దిష్టి చుక్క పెట్టుకో సీత, అందరూ నిన్ను చూసి అప్సరసలా ఉంది అని అనుకుంటున్నారు అంది నవ్వుతూ. ఆ రోజు డిగ్రీ ఫలితాలు వచ్చాయి. నేను మొదటి శ్రేణిలో పాస్ అయ్యాను. నేను పడిన ఆనందం కంటే ఇంట్లో అందరూ చాలా సంబరపడిపోయారు. సీత, నువ్వు సివిల్స్ చదువు అన్నారు డాక్టర్ అయ్య గారు. పనంతా చేసుకుని చదివేదాన్ని. నాకెప్పుడు చేపలు పట్టిన కొంగలు గుర్తుకొచ్చి ఏకాగ్రత ఉండాలి అనుకునేదాన్ని. సివిల్స్ రాసిన నాకు 3వ ర్యాంక్ వచ్చింది. సొంత బిడ్డ పరీక్ష పాస్ అయిన ఆనందం వారిలో చూశాను. నేను లంగా ఓణి వేసుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని అద్దంలో చూసుకుంటున్నాను. విజయ్ నా గదిలోకి వచ్చాడు. నన్ను గట్టిగా హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టాడు. నేనెందుకో వారించలేదు. నాకు బంగారు లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గొలుసిచ్చాడు. వద్దన్నాను. లక్ష్మీదేవి అంటే నీకు ఇష్టం, వద్దని చెప్పకూడదు, నీ విజయానికి గుర్తుగా ఈ కానుక అన్నాడు. ముస్సోరీలో ట్రైనింగ్ తర్వాత గుజరాత్లోని జామ్నగర్లో కలెక్టర్గా పోస్టింగ్ వేశారు నాకు. విజయ్ నుండి ఫోన్. కలెక్టర్ గారా అన్నాడు. హాయ్ విజయ్, నేను సీతను. ఇద్దరం ఒక్కటిగా నవ్వేశాం పెద్దగా. సీత, విద్య విలువ తెలుసుకుని నువ్వు అనుకున్న సాధించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కలెక్టర్ అయితే నేనే కలెక్టర్ అయినంత సంతోషంగా ఉంది నాకు. ఎందుకో నువ్వు చాలా దూరంగా ఉన్నావనే దిగులు మాత్రం చాలా ఉంది అన్నాడు. నిజం చెప్పాలంటే నాకు అలాగే ఉంది. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. కొన్ని ఇష్టాలు మనస్సులోనే పవిత్రంగా ఉంటాయి, బయటికి చెప్పుకోలేము. తక్కువ కులం, బీదరికం నుంచి వచ్చిన నాకు తాహత లేదు. నేను కలెక్టర్ అయినా గుర్తుకు వస్తాడు. నిద్రపోయే ముందు విజయ్ ముఖం గుర్తుకొస్తుంది. నిద్ర మధ్యలో లేచిన విజయ్ గుర్తుకొస్తాడు. కలలో విజయ్ ఏ పని చేస్తున్నా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది. పొద్దుట నిద్ర లేవగానే విజయ్ ముఖం నా కళ్ళ ముందు కనబడుతుంది. విజయ్ నా ప్రాణంలా అయిపోయాడు. నా ప్రాణం కదా, నా గుండెలోనే దాచుకోవాలి అనుకున్నాను. నేను కలెక్టర్ అయ్యాక చాలా చోట్ల ప్రసంగాలు ఇస్తూ మద్యపానం, ధూమపానం ఎంత హానికరమో చెబుతూ దానికి సంబంధించిన చిన్న డాక్యుమెంటరీ సినిమాలు తీసి 4 రోడ్ల కూడలలో వాటిని ప్రసారం చేయించాను. మురికివాడ అని అందరూ అంటున్నా ఆ పదం వాడకుండా పచ్చదనం, శుభ్రంగా ఉండే పరిసరాల కోసం ముఖ్యంగా పిల్లల్లో చైతన్యం రావాలి అని చెప్పేదాన్ని. నిత్యం ప్రసంగాలు, ప్రణాళికలు. నా దేశాన్ని సుభిక్షం చేయాలి అనే తపన నాలో. ఏమిటి కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు కలెక్టర్ గారు అంటున్న విజయ్ గొంతు. కళ్ళు తెరిచిన నాకు ఆనందం అనిపించింది. ఎదురుగా విజయ్. లేచెళ్ళి గట్టిగా విజయ్ని కౌగిలించుకున్నాను. సీత, నువ్వేనా అంటూ నా పెదాలు చుంబిస్తూ ఆశ్చర్యంగా నన్ను గట్టిగా పొదివి పట్టుకున్నాడు. సీత, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు విజయ్. నేను చదువుకోబట్టే కదా కలెక్టర్ అయ్యాను, అలాగే మంచి వ్యక్తితో పెళ్లి కాబోతోంది. చదువు అన్ని సంపదల్లోకెల్లా గొప్ప సంపద అనుకున్నాను మనసులో. చదువు ఉంటే కులాలు, మతాలు అనే అడ్డుగోడలుండవు. ప్రపంచమంతా మన దగ్గరే ఉన్నట్టుంటుంది. అవును, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చు. చెరువులో చేపల్ని ముక్కుతో పట్టుకుని ఎగురుతున్న కొంగలు గుర్తొచ్చాయి.
మీరింతవరకు ఏకాగ్రత కథ విన్నారు. రచన డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి